హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే రామరాజు అటు ధీరజ్ ఇద్దరూ కలిసి బైక్పై రావడం వేదవతి చూసి చాలా సంతోషపడుతుంది. అబ్బా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరిద్దరూ ఇలా సంతోషంగా ఒక బైక్ మీద ఇద్దరూ కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ఏ రోజు లేని ఆనందంగా ఉంది అని ధీరజ్ రామరాజు కలిసి రావడం చూసి వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఏంట్రా, ఏం జరిగింది, మీ నాన్న నువ్వు కలిసిపోయారు కదా అని వేదవతి తెలుసుకోకుండా అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అయితే, ఆపు బుజ్జమ్మ, నేను చెప్పేది ముఖ్యంగా విను, వానికి చెప్పు ఆ డెలివరీ బాయ్ ఉద్యోగం మానేయమని అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు. అది విన్న ధీరజ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే వేదవతి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? తన భార్య తన ఖర్చులకి మళ్ళీ నెలకి నీకు 10,000 ఇస్తానని కూడా చెప్పాడు. ఆ డబ్బులు తను ఖర్చు పెట్టకుండా వాడు ఒక జాబ్, పార్ట్ టైం జాబ్గా చదువుకుంటూ ఆ జాబ్ చేస్తున్నాడు. దాన్ని వద్దనడం ఎలా అండి అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు, బుజ్జమ్మ, నేను చెప్పేది విను, వాణ్ణి ఈ జాబ్ మానేయమంది ఇంట్లో ఊరికేనే కూర్చోమని కాదు, వాణ్ణి నాతో పాటు ఈ రైస్ మిల్లో పని చేయమను, టైం ఉన్నప్పుడు ఆ డబ్బులు నేనిస్తాను అని రామరాజు చెప్పగానే వేదవతి చాలా సంతోషంతో ఉంటుంది. ఏంటండి, మరొకసారి అనండి అని వేదవతి అంటూ ఉంటుంది. అవును బుజ్జమ్మ, వాణ్ణి నుంచి ఆ ఉద్యోగాలు మానేయమని చెప్పు అని అంటూ వెంటనే రామరాజు అనడం చూసి ధీరజ్, ఎవరేయ్, నుంచి నువ్వు మీ నాన్నగారితో రైస్ మిల్ చూసుకోరా, నుంచి మీ నాన్నగారే డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, సరే అని చెప్పురా అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, లేదమ్మా, నేను ఆ పని చేయను, నేను రైస్ మిల్లో పని చేయను అని ధీరజ్ గట్టిగా చెప్పడంతో రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. అక్కడే ఉన్న నర్మద, అది ప్రేమ, అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఆ డబ్బు నేను ఇస్తానన్నాను, నువ్వు మన రైస్ మిల్లో పని చేయకుండా ఏం చేస్తావు అని రామరాజు ధీరజ్ని అంటూ ఉంటాడు. అప్పుడు ధీరజ్, లేదు నాన్న, నేను కష్టపడి నా కాళ్ళపై నేను నిల్చోవాలనుకున్నాను. ఇప్పుడు నేను మన రైస్ మిల్లో పని చేయడం నాకు ఇష్టం లేదు, ఆ రైస్ మిల్లో నేను పని చేయలేను నాన్న అని ధీరజ్ రామరాజుతో అంటూ ఉంటాడు. నా మాట అంటే నీకు లెక్కలేదు, మొదటి నుంచైనా నీకు లెక్కలేదు. నువ్వు రైస్ మిల్ చూసుకోమని మర్యాదగా చెప్పాను. ఒకరి కింద నువ్వు పనిచేసి నువ్వు తిట్లు పడడం ఇష్టం లేకే నేను ఇలా చెప్పాను. నువ్వు నా మాట కాదన్నావు కదరా, నుంచి నువ్వు చూసుకో, నీకు నాకు ఏ సంబంధం లేదు అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమండి, నేను ఒప్పిస్తాను వాడిని, చిన్నోన్ని నేను ఒప్పిస్తానండి, రైస్ మిల్లో పనిచేసేలాగా నేను ఒప్పిస్తాను, మీరిద్దరూ కలిసిపోవాలి, ఇలాగే సంతోషంగా ఉండాలండి అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, మీ నాన్నతో ఆ రైస్ మిల్లో పనిచేస్తానని చెప్పురా అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే, లేదమ్మా, నేను చెప్తున్నాను విను, నేను రైస్ మిల్లో పని చేయను, రైస్ మిల్లో నాకు పని రాదమ్మా, నాకు ఇష్టమైన పని నేను చేస్తాను, కష్టమైనా నేను చేస్తాను, నన్ను ఎవరు అనకండి అని ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రామరాజు చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ప్రేమ దగ్గరికి వచ్చి, ఇదంతా నా కొడుకు నా మాట వినకపోవడం, నా మాటని లెక్క చేయకపోవడం, ఇదంతా ఈ ప్రేమని పెళ్లి చేసుకున్న తర్వాతే జరుగుతుంది, ఈ ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లనే వాడు నన్ను లెక్క చేయడం లేదు అని చాలా కోపంతో ప్రేమను అనేసి అక్కడి నుంచి రామరాజు వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రేమ చాలా బాధపడుతుంది. అప్పుడే నర్మద, ప్రేమ, నువ్వేమీ బాధపడకు, మామయ్య గారు కోపంలో అన్నారు అని నర్మద ప్రేమకి సర్ది చెప్తుంది. ప్రేమ మాత్రం
ఏంటి ధీరజ్ ఇక తన కాళ్ళపై తను నిలబడతానన్నాడు, తప్పేం అనలేదు కదా. రైస్ మిల్లో చేయడం తనకి ఇష్టం లేదు, తన ఇంట్లోనే తను పనిచేసి డబ్బులు తీసుకోవడం తనకి ఇష్టం లేకే కదా ఇలా చేసింది. మామయ్య గారు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ఇక ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అటు వేదవతి అయితే ఇక కిచెన్లో వెళ్ళి, ఏంటి వీడు వాళ్ళ నాన్న మాటలు లెక్క చేయడం అని ఇన్ని రోజులు తను తిట్టినట్లే వీడు ఇలానే చేశాడు ఈరోజు. ఇద్దరూ కలిసిపోయి ఒకే దగ్గర పని చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన కూడా వాణ్ణి కొట్టడం తప్పే. ఎదిగిన కొడుకుని కళ్ళ ముందు, అన్నదమ్ముల ముందు, వదినల ముందు అంతమందిలో వాణ్ణి కొట్టడం తప్పు కదా అని చాలా కోపంతో వేదవతి అయితే అన్నీ విసురుతూ ఉంటుంది. అప్పుడే నర్మదా, ప్రేమ బయటి నుంచి వస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడెక్కడో మండిపోతున్నట్టు అనిపిస్తుంది అని నర్మదా అంటూ ఉంటుంది. అవునక్క, నాకు కూడా అలా అనిపిస్తుంది. అత్త ఏంటి ఇవన్నీ విసిరేస్తుంది అని చాలా కోపంగా వస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటి చిన్నోని కొట్టడం తప్పేనా, చిన్నోని కొట్టడం తప్పేనా అని ఇక వేదవతి గట్టిగా విసురుతూ ఉంటుంది. అప్పుడే అవి విసరడంతో నర్మద, ప్రేమ క్యాచ్ పట్టిపోతారు. ఏంటి కొద్దిసేపు అయితే మన పళ్ళూడి కింద పడేవి అని నర్మద, ప్రేమ కామెడీస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏంటత్తయ్య గారు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే ఏంటి ఏంటి తెలియడం లేదా ఇంట్లో ఏం జరిగిందో? మీ మామయ్య గారు ధీరజ్ గారిని కొట్టడం తప్పే కదా. వానికి పని ఇష్టం లేదు, అందుకనే వాడి సొంతంగా వాడు పని చేసుకుంటానన్నాడు. అయినా మీ మామయ్య గారు లెక్క చేయడం లేదు. మీ మామయ్య గారు అంతమందిలో వాడిని కొట్టడం తప్పే కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడే నర్మద, ప్రేమలైతే అవునత్తయ్య అంతమందిలో ధీరజ్ని కొట్టడం తప్పే అని ఇక నర్మద అనగానే, ఏంటి తప్పు మీ మామయ్య గారి మాట మరి లెక్క చేయకుండా వాడెందుకు అలా చేస్తున్నాడు, అందుకే తను కోపంతో కొట్టాడు, మీ మామయ్య గారి తప్పేమీ లేదాడా అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య మేమింత ముందు అలా అంటే ఇలా అన్నావు, ఇలా అంటే అలా అంటున్నావు అని ఇక అంటూ నర్మద ఇక ప్రేమలైతే అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రేమ మాత్రం ఏంటత్తయ్య నిజమే కదా, అంతమందిలో ధీరజ్ని మామయ్య గారు కొట్టడం తప్పే. మామయ్య గారి మాట లెక్క చేయనట్లు కాదు. తను తన కాళ్ళపై నిలబడాలనుకున్నాడు. తన డబ్బుతోటే, తను కష్టపడిన డబ్బుతోటే ఇక నా ఖర్చులు అటు మామయ్య గారికి ఇస్తానన్నాడు. అలాంటిది ధీరజే తప్పు చేయలేడు కదా, ధీరజ్ని కొట్టడం తప్పే అత్తయ్య అని ప్రేమ అయితే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అయితే ఇదేంటి, ఈ పిల్లేంటి ఇలా మాట్లాడింది అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, అవునత్తయ్య ప్రేమ అంటే అదే, ఇక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది, వాళ్ళిద్దరి భార్యాభర్తలు కాబట్టి ఇక ఇప్పుడు మామయ్య గారిని మీరన్నప్పుడు మీ మామయ్య గారు మేమన్నప్పుడు మీరెంత కోపడ్డారో ఇటు ధీరజ్ అన్నప్పుడు ప్రేమ కూడా అలానే ఫీల్ అయింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వస్తుంది, వాళ్ళిద్దరూ కలిసిపోతారు అత్తయ్య అని మీరు చేసిన పెళ్ళే కదా అని ఇక నర్మద అంటూ ఉంటుంది. ఏంటి నేను ఒక్కదాన్నే చేశానా, మన ఇద్దరం కలిసి చేశాం కదా అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అవునత్తయ్య ఇద్దరం కలిసి చేశాం కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని ఇక ఇద్దరు చాలా సంతోషంతో ఉంటారు. ఇక ధీరజ్ మీద కోపంతో రామరాజు అయితే బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా తిరుపతి ఏం జరుగుతుందో అర్థం కాదు వానికి. వాడు బాధపడడం చూడలేక వాడు రోడ్డుపై ఇక లేట్ కావడంతో డెలివరీ అతనితో చాలా తిట్లు పడడం నేను చూసే కదా వాడిని రైస్ మిల్లో పనిచేయమని ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పింది. వాడు మాత్రం రైస్ మిల్లో పనిచేయడం ఏదో తప్పన్నట్లుగా భావించాడు. ఇక ఆ పని చేయనని నా ముఖంపై చెప్పేశాడు. వాడు చేసింది తప్పే. ఆ ధీరజ్ గాడు ఏ రోజు మారతాడో, వాడు ఏ రోజు మాట వినడు అని ఇక రామరాజు ఇక బైక్ పై అంటూ ఉంటాడు. అప్పుడే తిరుపతి, ఏంటి బావగారు ఏం మాట్లాడుతున్నారు, ధీరజ్ ఏ తప్పు చేయలేదు, నువ్వే చేశావు, అంతమందిలో నా అల్లుడిని నువ్వు కొట్టావు అంటే అన్నానంటావు కానీ అని తిరుపతి అంటూ ఉంటాడు. ఏంట్రా వాణ్ణి వెనకేసుకొస్తున్నావు, మీ మేనల్లుడనా, నీ మేనల్లుడిని తిట్టినాననా అని ఇక రామరాజుని అంటూ ఉంటాడు తిరుపతినైతే. అవును బావగారు, నిజంగా చెప్తున్నాను, నువ్వు తిట్టడం తప్పే. ఇక ధీరజ్ తన కాళ్ళపై తను నిలబడి తను ఖర్చు పెట్టుకోవాలి, తను చేసిన కష్టంతో ఇంట్లో పని చేసి డబ్బులు అడుక్కోవడం తప్పు కదా, అలా భావించాడేమో అని ఇక తిరుపతి అయితే రామరాజుకి సర్ది చెప్తాడు.
ఇటు ధీరజ్ కూడా చాలా బాధపడుతూ నేనేంటి నాన్నగారిని బాధ పెట్టాను, ఈరోజు నాన్నని కాదని ఇక నాన్నకి ఆ రైస్ మిల్లో పని చేయడం నాకు ఇష్టం లేదని చెప్పేశాను, నేను ఆ పని చేయనని తెగేసి చెప్పేశాను, కానీ నాన్నగారు ఎంత బాధపడ్డారో అని ఇక ధీరజ్ అయితే బైక్పై ఇక వెళ్తూ ఉంటాడు. అలాగే ఇక ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ చూసుకోకుండా ఒక బైక్కి ఢీకొంటాడు. అప్పుడే అక్కడి నుంచి కింద పడిపోతాడు. ఇక బాగా గాయాలవ్వడంతో వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్నంత వాళ్ళంతా అక్కడికి వస్తారు. ఎవరో అతను యాక్సిడెంట్ అయ్యింది, బైక్ మించి పడ్డాడు అని ఇక గట్టిగా అరుచుకుంటూ అక్కడున్న ఫోన్లో నుంచి ఇక రామరాజుకి ఫోన్ చేశారు. అప్పుడే రామరాజు ఎవరండి మీరు అని అంటూ ఉంటాడు. ఇది మీ వారి సెల్లు, ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, తన పేరు తను ఎవరో తెలీదు, ఫోన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేశాము అని రామరాజుకు చెప్పగానే రామరాజు వెంటనే అవును ఇది ధీరజ్ నెంబర్ కదా, అంటే వానికి యాక్సిడెంట్ అయిందా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వేదవతి ఇక సాగర్ అందరూ చందు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే ప్రేమ ఏంటి మామయ్య గారు ఏం జరిగింది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు ఏం జరగాలో అదే జరిగిపోయింది, ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు, ఇదంతా నీ వల్లే జరిగింది అని ఇక నువ్వు నా కొడుకులో నా ఇంట్లో అడుగు పెట్టాకే ఇదంతా జరిగిపోతుంది అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటి మామయ్య నేనేం చేశాను అని ప్రేమ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు ప్రేమ చెంప పలగొట్టి ఏం చేశానంటావేంటి, ఈరోజు నా కొడుకుకి యాక్సిడెంట్ అయింది, దానికి కారణం నువ్వు, నా కొడుకు ఇక నిన్ను పెళ్ళి చేసుకున్న కానుండి వాడు ఏదో ఒక బాధలు పడుతూనే ఉన్నాడు, నిన్ను చేసుకోవడమే వాడు చేసిన తప్పు, ఇక మాకు దూరం అయిపోయాడు, ఇటు ఇక అందరికీ పగ వల్ల మిగిలిపోయాడు, ఇప్పుడు యాక్సిడెంట్ కూడా అయ్యింది, వాని పరిస్థితి ఎలా ఉందో ఏమో, ఇక అక్కడున్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఇక ప్రేమపై కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ చాలా బాధపడుతూ ఏంటి మామయ్య గారు ధీరజ్కి యాక్సిడెంట్ అయిందా అని ఇక గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి ఏంటండి ధీరజ్ గారికి యాక్సిడెంట్ అయిందా అని అంటూ ఉంటుంది. అవును బుజ్జమ్మ, ఇదంతా ఈ ప్రేమ వల్లే జరిగిపోయింది, నా కొడుకు ఇక ఏ రోజు సంతోషంగా లేడు, ఇక నాకు దూరం అయిపోయాడు, ఈ ఇంటికి కూడా చాలా దూరంగానే అయిపోతున్నాడు అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే బుజ్జమ్మ వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని ఇక అంటూ ఉంటుంది. వెంటనే రామరాజు వేదవతి సాగర్ చందు నర్మద ప్రేమ ఇక శ్రీవల్లి అందరూ హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక ధీరజ్ని ఆ పరిస్థితిలో చూసి ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. రామరాజు అయితే వెంటనే ఐసీలో ఉన్న ఇక ధీరని చూసి ఏంట్రా ఇదంతా నా వల్లేరా, నేను ప్రేమని పెళ్లి చేసుకోమన్నాను, ఇక ప్రేమ బాధపడిందని తెలిసి నువ్వు ఇక ఆ బాధలో ఇక నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, మీ నాన్నగారు ప్రేమని ఇదంతా ప్రేమ వల్లే అన్నారు కదా, అందుకనే ఇదంతా నువ్వు బాధపడ్డావని నాకు అనిపించింది అని వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి బుజ్జమ్మ ఇంకెందుకు బాధపడుతున్నావు, వాడు ఆ పరిస్థితిలో ఉండడానికి ఉంటే ఇక ఈ ప్రేమ వాళ్ళ కుటుంబానికి సంతోషమే కదా అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ప్రతిసారి ప్రేమని బాధ పెట్టకండి, ప్రేమ ఏ తప్పు చేయలేదు, అసలు ప్రేమ ఇక వీన్ని ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు అని వేదవతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు ఏంటి ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, ధీరజ్ ఈ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు మన రెండు కుటుంబాలని ఇక పగ తీర్చుకోవడానికి వాళ్ళ అన్నయ్య ఎదురు చూస్తున్నాడు కదా అని రామరాజు అంటూ ఉంటాడు. లేదండి ఈ పెళ్ళి ఇక నా వల్లే జరిగింది, ఈ పెళ్ళి అసలు ప్రేమకి ధీరజ్కి ఒకరంటే ఒకరి ఇష్టం లేదు, వాళ్ళిద్దరూ పగ శత్రువులా ఉండేవాళ్ళు, కానీ ఈ పెళ్ళి మాత్రం నా వల్లే జరిగింది, ప్రేమ ఒక అబ్బాయిని ప్రేమించింది, తనతో ఇక వాడిని నమ్మేసి తనతో నగలన్నీ తీసుకొని వెళ్ళిపోతుండగా ఇక వాడు ఒక నగల కోసమే ఈ ప్రేమని ప్రేమించినట్లు నటించాడు, ఇక మా ఇంటి పరువు నా కుటుంబం పరువు ఎక్కడ పోతుందో దీన్ని ఆ నగలు తీసుకొని వదిలేసి వెళ్ళిపోయాడు, ఇక తనని వదిలేసిపోయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి అది ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోతుంది, ఇక నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు, మా అన్నయ్య మా ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడతారు అని తెలుసుకొని నేను ధీరజ్ని ఇక ప్రేమని పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడాను,
ఇక ధీరజ్ ఓన్లీ నా వల్లే ఈ ప్రేమని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ తప్పు కానీ అటు ధీరజ్ తప్పు కానీ ఏమీ లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. ధీరజ్ ప్రేమించుకోలేరు. ఇక ప్రేమ పెళ్ళి అని అబద్ధం చెప్పాను నేను. కానీ వాళ్ళిద్దరూ ఇక ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నా కుటుంబం కోసం ఇక ధీరజ్ని ఇక ప్రేమ మెడలో తాళి కట్టమని చెప్పాను అని వేదవతి అయితే రామరాజుకి నిజాన్ని బయట పెడుతుంది. రామరాజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అప్పుడు అవునండి, నేను నిజం చెప్తున్నాను. ఈ నిజం నీ దగ్గర ఎందుకు దాచిపెట్టానంటే ఇక ధీరజ్ గాడు నాతో ఇక ఎవరికి బయట పెట్టొద్దని ఇక నాన్నగారు చాలా కోపంలో ఉన్నారని చెప్పాడు. కానీ ఈ నిజాన్ని ఇక వాడిని బాధ పెట్టేలా జరుగుతుందని ఇక ఇన్ని రోజులు వాడిని బాధ పెడుతున్నా నేను అలాగే చూస్తూ ఉన్నాను. కానీ ఈ విధంగా వాడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ నిజాన్ని బయట పెట్టకపోతే ఎలా అండి అని ఇక ఇదంతా నా వల్లే జరిగింది. ధీరజ్కి ఏ తప్పు తెలీదు. ధీరజ్ ప్రేమని కాపాడాడు. ప్రేమని కాపాడి ప్రేమ గౌరవాన్ని తన కుటుంబాన్ని ఇక కాపాడడానికి తనని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా నా వల్లే చేసుకున్నాడు అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. నా కొడుకు అంత గొప్పవాడా? ఈరోజు ప్రేమ జీవితాన్ని కాపాడా? ఇదంతా తెలుసుకోక నేను ఇక ధీరజ్ని ఎన్నో మాటలు అన్నాను. ఇక ధీరజ్ని ఆ ఇంటి అమ్మాయిని నా ఇంటి కోడలు చేశాడని చాలా కోప్పడ్డాను. కానీ వాడు నిజంగా అసలు గొప్పగా ఆలోచించాడు. నాకంటే గొప్పగా ఆలోచించాడు. ఇక ఆపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్నాడు అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు రామరాజు అయితే. వెంటనే రామరాజు ప్రేమ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, నిన్ను మాటలు అన్నాను, నీ వల్లే ధీరజ్ గాడు పాడైపోయాడు. ఇక ధీరజ్ గాడు నా మాట వినడం లేదని అన్నాను. కానీ క్షమించమ్మా, మీ అసలు నిజం తెలుసుకోలేకపోయాను. ఇక ధీరజ్ గారిని ఎన్నో మాటలు అన్నాను. భారీగా నువ్వు భరించలేకపోయావు, నాకు తెలుసమ్మా అని రామరాజు ఇక ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ప్రేమ కూడా మమ్మల్ని క్షమించండి మామయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. ధీరజ్ కావాలని నన్ను పెళ్లి చేసుకోలేదు. ఇక ధీరజ్ నన్ను మా ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడాడు. ఇక నేను ఒక అబ్బాయిని మోసం చేశాడు. వాడిని ప్రేమిస్తే ఇక నిజంగానే వాడు వద్దని చెప్పాడు. అయినా నేను వినలేదు. కానీ ఇక నన్ను మోసం చేసిన టైంలో ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోవడం ఇక నా జీవితాన్ని కాపాడడం జరిగింది అని ప్రేమ కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మెలకులోకి వస్తాడు ధీరజ్ అయితే. ఇక డాక్టర్ వచ్చి ఇక తను మెలకులోకి వచ్చాడు అని చెప్తూ ఉంటాడు. వెంటనే ఇక రామరాజు ధీరజ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించిరా, నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. నువ్వు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మన కుటుంబం పరువు తీసావు అని అనుకున్నాను. కానీ నువ్వు ఒక కుటుంబాన్ని గౌరవాన్ని కాపాడవని తెలుసుకోలేకపోయాను అని ఇక రామరాజు అయితే ధీరజ్ గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఇక ధీరజ్ని క్షమాపణ కోరుతూ ఉంటాడు. ఈ విధంగానైతే రామరాజు ఇక ధీరజ్ గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.